హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎం ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి కొంచెం సీరియస్. ఇది నీ ఫ్యూచర్, నా ఫ్యూచర్, మనందరికి సంబంధించిన మ్యాటర్. మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కదా, ఇండియా ఈజ్ ఏ యంగ్ కంట్రీ అని. ప్రపంచంలోనే ఎక్కువ యూత్ ఉన్న దేశం మనదే. మన దేశంలో యావరేజ్ ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్. అంటే యావరేజ్ గా చూస్తే ప్రతి ఇండియన్ వయసు 28. అంటే యంగ్ బ్లడ్, ఫ్రెష్ ఐడియాస్, ఎనర్జీ అంతా మన దగ్గర ఉన్నాయి. కానీ మన లీడర్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంతో తెలుసా? పార్లమెంట్ లో కూర్చున్న మన ఎంపీస్ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 56 ఇయర్స్. కానీ మన దేశం యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్. అంటే మన లీడర్స్ యొక్క ఏజ్ అనేది మన కంట్రీ యావరేజ్ ఏజ్ కంటే డబుల్ గా ఉంది. అసలు ఇండియా మన యువతను రాజకీయంగా ఫెయిల్ చేస్తుందా? మనల్ని జస్ట్ ఓట్ బ్యాంక్ లాగా వాడుకుంటున్నారా? లేక మన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే దమ్ము మన సిస్టమ్ కి లేదా? పేపర్ లీక్స్ నుంచి జాబ్ క్యాలెండర్ డిలేడ్ నోటిఫికేషన్స్ వరకు ఈ రోజు మనం నిజాలు మాట్లాడుకుందాం. ఎమోషన్స్ ఏమొద్దు, జస్ట్ డేటాతో మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో మొదలు పెట్టే ముందు ఒకసారి వీడియో లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ గా మనం మాట్లాడుకోవాల్సింది ద రిప్రజెంటేషన్ గ్యాప్. రీసెంట్ గా జరిగిన 18th లోక్సభ ఎలక్షన్స్ స్టాటిస్టిక్స్ చూస్తే మన మైండ్ అనేది బ్లాక్ అవుతుంది. టోటల్ గా 540 ఎంపీస్ లో 40 ఇయర్స్ కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు కేవలం 11% మాత్రమే. అంటే మన కంట్రీ పాపులేషన్ లో 65% యూత్ ఉంటే పార్లమెంట్ ని రిప్రజెంట్ చేసే వాళ్ళు జస్ట్ 11% మాత్రమే ఉన్నారు. మరి ఎందుకు ఇది పెద్ద సమస్య అని మీరు నన్ను అడగొచ్చు. ఒక 60-year పొలిటీషియన్ కి ఒక 20-year యంగ్స్టర్ ఫేస్ చేసే డిజిటల్ యాంగ్జైటీ అర్థమవుతుందా? స్విగ్గీ, జొమాటోలో పనిచేసే వాళ్ళు ఫేస్ చేసే ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకు తెలుస్తాయా? అస్సలు తెలియదు. వాళ్ళు చూసిన ప్రపంచం వేరు, మనం బతుకుతున్న ప్రపంచం వేరు. ఫస్ట్ లోక్సభ అంటే 1952లో యావరేజ్ ఏజ్ వచ్చేసి 46 ఉండేది. ఇప్పుడు అది 56 to 59 మధ్యలో ఉంది. దేశం అనేది యంగ్ గా మారుతుంటే పార్లమెంట్ అనేది ముసల్దైపోతుంది. ఎందుకు? దీనికి కారణం స్టూడెంట్ యూనియన్స్ ని చాలా యూనివర్సిటీస్ లో బ్యాన్ చేశారు. స్టూడెంట్ అనేవాళ్ళు పాలిటిక్స్ లో లేకపోతే కొత్త లీడర్స్ అనేవాళ్ళు ఎక్కడి నుండి వస్తారు? ఓన్లీ పొలిటీషియన్స్ కి సంబంధించిన కొడుకులు, కూతుర్లు తప్ప కామన్ మ్యాన్ కి ఎంట్రీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనం ద అన్ఎంప్లాయ్మెంట్ ట్రాప్ దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే సరే, రిప్రజెంటేషన్ ని పక్కన పెడదాం. అసలు బతుకుతేనే కదా రాజకీయం అనేది. మరి మన జాబ్ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ చెప్పే లెక్కలు అంటే అఫీషియల్ డేటా వర్సెస్ గ్రౌండ్ రియాలిటీ చూద్దాం. అఫీషియల్ డేటా ఏం చెప్తుందంటే పిఎల్ఎఫ్ఎస్ 2023-2024 లో గవర్నమెంట్ ప్రకారం యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది అరౌండ్ 10.2% ఉంది. కానీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ సిఎంఐఈ డేటా చూస్తే సీన్ వేరేలా ఉంటుంది. గ్రాడ్యుయేట్స్ లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా చాలా ఎక్కువ ఉందంట. మనలో చాలా మంది జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ అని ఫిక్స్ అయిపోయాం. ఎందుకు? సెక్యూరిటీ కోసం. రీసెంట్ గా టాటా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. యూపీలో పోలీస్ జాబ్ కి పిహెచ్డి వాళ్ళు కూడా అప్లై చేశారంట. ఇది డెమోగ్రఫిక్ డివైడెండా లేకపోతే డెమోగ్రఫిక్ డిజాస్టర్? మన ఇంజనీరింగ్ కాలేజెస్ లో బీటెక్ డిగ్రీస్ వస్తున్నాయి కానీ స్కిల్స్ రావట్లేదు. ఇండస్ట్రీకి కావాల్సిన కోడింగ్, కమ్యూనికేషన్ మన దగ్గర ఉండట్లేదు. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? కాలేజెస్ కి పర్మిషన్స్ ఇచ్చిన గవర్నమెంట్ దా లేక సిలబస్ మార్చని యూనివర్సిటీ దా? పాలిటిక్స్ లో ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెడతారు కానీ ఎలా అని ఎవరు అడగరు. ప్రైవేట్ సెక్టార్స్ లో జాబ్ క్రియేట్ అవ్వాలంటే పాలసీస్ ఈజీగా ఉండాలి. గవర్నమెంట్ జాబ్స్ ఫిల్ అవ్వాలంటే జాబ్ క్యాలెండర్ అనేది కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ఈ రెండు జరగట్లేదు. ఇప్పుడు మనం ఎగ్జామ్ మాఫియా గురించి మాట్లాడుకుందాం. అదే పేపర్ లీక్స్ ఇంకా మెంటల్ హెల్త్. 2024 ని ఇయర్ ఆఫ్ పేపర్ లీక్స్ అని పిలవచ్చు. ఎందుకంటే నీట్ యూజీ స్కామ్ 24 lakh స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే పేపర్ లీక్ అయింది అని అలిగేషన్స్, గ్రేస్ మార్క్స్ రచ్చ, సిబిఐ ఎంక్వైరీ. అసలు స్టూడెంట్ మెంటల్ స్టేటస్ అనేది ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఇంకా యూజీసీ నెట్ ఎగ్జామ్ రాసిన మరుసటి రోజే ఎగ్జామ్ క్యాన్సిల్డ్ అని చెప్పారు. మరి ఆ స్టూడెంట్ కి ట్రైనింగ్ చార్జెస్, రూమ్ రెంట్స్, ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఎవరిస్తారు మళ్ళీ తిరిగి? ఇంకా మూడవది లోకల్ సీన్, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసాం. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఇస్తే ఎగ్జామ్ ఎప్పుడో తెలియదు. ఎగ్జామ్ పెడితే పేపర్ లీక్ అవ్వదు అనే గ్యారంటీ కూడా లేదు. ఒక స్టూడెంట్ రూమ్ లో కూర్చొని సొసైటీకి దూరంగా, ఫ్రెండ్స్ కి దూరంగా 3-4 సంవత్సరాలు ప్రిపేర్ అయితే చివరికి పేపర్ లీక్ అయింది అని ఒక న్యూస్ వస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఆ పొలిటీషియన్ కి అర్థమవుతుందా? 2023లో 13,000+ స్టూడెంట్స్ ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ఇండియాలో సూసైడ్ చేసుకున్నారు. 2014 నుండి కంపేర్ చేస్తే ఇది 70% అనేది ఇంక్రీజ్ అయింది. మన దేశంలో గంటకు ఒక స్టూడెంట్ చనిపోతున్నాడు. ఇది పొలిటికల్ ఫెయిల్యూర్ కాదా? వాళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఒక ప్రెషర్ కుక్కర్ లాగా మార్చేశారు. ఇప్పుడు మనం ద బడ్జెట్ బిట్రేయల్ గురించి మాట్లాడుకుందాం. సరే అన్న, ప్రాబ్లమ్స్ చెప్పావు, మరి సొల్యూషన్ కి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడుతుందా? సరే, దీనికోసం మనం 2024-2025 బడ్జెట్ ని చూద్దాం. మన దేశంలో ఎడ్యుకేషన్ కి ఎలొకేట్ చేసిన బడ్జెట్ అనేది జీడీపీలో జస్ట్ 2.7% నుంచి 2.9% మాత్రమే. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏం చెప్తుంది? ఎడ్యుకేషన్ మీద 6% ఆఫ్ జీడీపీ ఖర్చు పెట్టాలి అని. బట్ మనకి ఇంకా 3% కూడా క్రాస్ అవ్వలేదు. అంటే 50% కూడా రాలేదు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D లో మనం ప్రపంచంలో వెనుకున్నాం. యూఎస్ఏ, చైనా వాళ్ళు బిలియన్స్ ఖర్చు పెడుతుంటే మనం ఇంకా బేసిక్ స్కూల్స్ లో బాత్రూమ్స్ కట్టించడానికి స్ట్రగుల్ అవుతున్నాం. పాలిటిక్స్ లో ఫ్రీబీస్ అంటే ఉచిత పథకాల మీద ఉన్న శ్రద్ధ
క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద లేదు. మన యూత్ కి ఫ్రీ ల్యాప్టాప్ వద్దు బాస్. ఆ ల్యాప్టాప్ లో చేసుకోవడానికి ఒక వర్క్ కావాలి, వైఫై కావాలి, స్కిల్స్ కావాలి. సో ఫైనల్ గా దీన్ని మార్చగలిగే శక్తి కూడా మనకే ఉంది. నెక్స్ట్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు క్యాస్టర్ రిలీజన్ చూసి ఓటేయకుండా నీ ఫ్యూచర్ గురించి ఎవడు మాట్లాడుతున్నాడో వాడికి మాత్రమే ఓటేయి. ఇంకా మేనిఫెస్టోని క్వశ్చన్ చేయండి. జాబ్ క్యాలెండర్ ఎక్కడ, ఎడ్యుకేషన్ బడ్జెట్ ఎంత పెంచుతావు అని అడగండి. ఇంకా మూడవది పార్టిసిపేట్ చేయండి. స్టూడెంట్ యూనియన్స్ లో, లోకల్ ఇష్యూస్ లో యాక్టివ్ గా ఉండండి. సోషల్ మీడియాని ఎంటర్టైన్మెంట్ కే కాదు, క్వశ్చన్స్ అడగడానికి కూడా వాడండి. ఇండియా అనేది యంగ్, మనం ఈ దేశానికి పవర్. మన పవర్ ని మనమే రియలైజ్ అవ్వకపోతే మనల్ని వస్తువులుగా మార్చేసి వాళ్ళు రూల్ చేస్తారు. సో ఫ్రెండ్స్, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.